UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇరికిస్తే ఏమొస్తుంది మీకు? జానీ మాస్టర్ గారిని ఇరికిస్తే ఏమొస్తుంది అమ్మాయికి? ఆమె సొంతంగా పుట్టిన బుద్ధి కూడా కాదు. నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు. ఒక 4 months బ్యాక్ కూడా వేరే వాళ్ళు ఎవరో కలిసారట. కలిసి మాస్టర్కి ఇట్లా కంప్లైంట్ చేయండి అంటే ఆ అమ్మాయి కూడా వెనక్కి తగ్గిందంట. నెక్స్ట్ ఇంకొకటి 15వ తేదీ చాలామంది పార్టీ చేసుకున్నారట. అయిపోయింది, నా కొడుకు తొక్కేసాము. మొన్న నితిన్ గారు సాంగ్ చేసినప్పుడు కూడా, డ్యూయట్ చేసినప్పుడు కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు, మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు, అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో. రిహార్సల్ చేస్తే చూపిస్తారు కదా నితిన్ గారికి, సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర. అలా చూస్తూ మైమర్చిపోయాం మేము. వాళ్ళు సొంతంగానే వాళ్ళంతటా వాళ్ళు కమిట్మెంట్ అవుతున్నారా, లేదంటే బలవంతంగా అవుతున్నారా? అది సార్ నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు జానీ మాస్టర్ ఒకటే లేడు కదా ఇండస్ట్రీలో, చాలామంది పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా. ఒకసారి నీకు తెలిసింది ఇన్సిడెంట్, ఇప్పుడు మనకి స్కూల్లోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిరిగితే, అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నేరాన్ని తను ఒప్పుకున్నట్టు ఏంటంటే పోలీస్ రికార్డులో పేర్కొన్నారని చెప్పని ఇప్పుడు బయటకు రావడం అయితే జరిగింది వార్త. దానిపైన మరి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు సిగ్నేచర్ ఏమైనా సపోజ్ అక్కడ ఏదైనా రాస్తారు కదా కంప్లైంట్ ఏదన్నా, అది ఎవరైనా చదివి వినిపించాలి, కానీ తను చదవలేడు యాక్చువల్లీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది, రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది, ఆయన అయితే జైలు కూడా పంపించడం జరిగింది అనమాట. కానీ జానీ మాస్టర్ నిజంగా చేశాడా, అసలు జానీ మాస్టర్ సంగతి ఏంటని చెప్పని, అంటే తన డే 1 నుంచి ఎలా ఉండేవాడు ఏంటనే విషయాలు అయితే మాత్రం పూర్తిగా మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి అయితే మాత్రం కస్తూరి గారు రావడం జరిగింది. ఆమె కూడా వచ్చేటప్పటికి కొరియోగ్రాఫర్. సో ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాండి. రైట్ మేడం, ఇప్పుడు మెయిన్గా జానీ మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటే, అసలు మీకు జానీ మాస్టర్ గారు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు, అసలు ఆయన గురించి చెప్పండి ఫస్ట్. అసలు ఆయన గురించి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. 2000 అలా ఆ టైంలో వచ్చారు. నాకు తను స్టార్ట్ అయినాక ఒక 5-6 years తర్వాత పరిచయం. మీకన్నా? ఓకే అండి. అంటే ఎక్కడ, ఎవరి దగ్గర పరిచయం? అంటే మా యూనియన్లోనే పరిచయం. మేము మాకు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఓకే, లేదా ఏదైనా వర్క్ ఉన్నా వెళ్తూ ఉంటాం కదా, సో అప్పుడు అక్కడ నుంచి పరిచయం అనమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పరిచయం అదే టైంలో. సుమలత గారు అంటే రైట్ అండి. సుమలత గారు అయితే ఇంకో విషయం, సుమలత గారు అలియాస్ ఆమె ఆయిషా అని చెప్పని కూడా అంటారు, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. అయితే జానీ మాస్టర్ గారు వ్యక్తిగతంగా ఆయన ఎట్లా ఉంటారు ఇప్పుడు మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు అక్కడ, డాన్సర్స్ బోల్డ్ మంది ఉంటారు అక్కడ, అందులో లేడీస్ డాన్సర్స్ బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ స్టెప్స్ నేర్పించేటప్పుడు ఇట్లా రకరకాలుగా మీకు తెలియదని కాదు, సో ఇట్లా ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది, ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. తను చాలా వర్క్ మైండెడ్ అండి. ఓకే, వర్క్ విషయం ఆలోచిస్తాడు. తన సాంగ్స్ కూడా మనం ఒకసారి చూసుకొని ఉంటే ఒక్కొక్క సాంగ్ వెరైటీగా ఉంటుంది. ఆ థాట్స్ అంతా కూడా ఎంతసేపు ఏం చేయాలి, ఎక్కడైనా మనం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఏదన్నా చూసి కూడా ఒక థాట్ వస్తుంది అనమాట, ఈ సాంగ్లో ఇలా చేయాలి. వర్క్ మైండెడ్. ఆ వర్క్ ఒక్కటే వచ్చి తనకి, అంటే ఓన్లీ కొరియోగ్రఫీ మట్టుకి, వేరే యాక్టివిటీస్ అట్లాంటివి కూడా ఏముండదు అనమాట. సినిమా ఇండస్ట్రీ అంతవరకు. ఓకే, అయితే ఎందుకని మీ ఈ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఎక్కువ బయటకు వినిపిస్తుంది, అదేవిధంగా చాలామంది ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చి ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది, ఎందుకని మీ దాంట్లోనే ఇలా జరుగుతున్నాయి? అన్ని ఫీల్డ్లో ఉంటాయండి, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. అవి బయటపడట్లేదు. కాకపోతే ఇది మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా అనగానే 4 రాళ్ళు వేస్తానికి ఫస్ట్ మన దగ్గరే ఉండుంటారు. ప్రతి చోట జరుగుతుంటుంది. జరగకూడదు అనేది, ఎక్కడ జరగలేదు అనేది చెప్పడానికి లేదు. సినిమా ఫీల్డ్లో ఎలా జరుగుతుందో ఆల్రెడీ తెలుసు అందరికీ. సినిమా ఫీల్డ్లో ఏంటంటే కొంచెం కలిసి ఉండడం కానీ, ఇప్పుడు వేరే జాబ్ అనుకోండి, ఒక టైం ఉంటుంది, టైం చేసుకొని వెళ్ళిపోతాం. కానీ మా ఇండస్ట్రీ అలా కాదు, డే అండ్ నైట్ కూడా షూట్ ఉంటుంది, ఫారెస్ట్లో ఉంటుంది, వేరే ఊర్లు వెళ్ళాల్సి ఉంటుంది, వారం ఉంటుంది, ఒక 1 month ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకొనే వస్తారు సినిమా ఫీల్డ్కి, తెలుసుకోకుండా ఎవరు రారు. ఒకప్పుడు అంటే తెలియకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని అవగాహనతోనే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివన్నీ చేయడం అనేది మాత్రము, ఒకవేళ నచ్చలేదు అనుకోండి బలవంతంగా రాక్షసులు కాదు కదా, వెనకటి కాలం కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా. సినిమా అంటే ఒక్కరిద్దరే ఉండరు,
ఒక 10 కనీసం చిన్న సినిమాని 30 మంది ఉంటారు. సో ఇంత పబ్లిక్లో వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పుడు నీకు నచ్చలేదు అనుకోండి, మీరు వెళ్ళిపోండి. నచ్చలేదు అంటే నచ్చే రావాలి అని కాదు. ఒక వ్యక్తి మీకు ఎలా చేసిండొచ్చు. నేను నిన్న కూడా వేరే వాళ్ళకి చెప్పాను, కొంతమంది డైరెక్టర్స్ అక్కడ ఎంత పెద్ద అందగత్తె కూర్చున్నా కూడా కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు. వర్క్ మైండెడ్ ఉంటారు, అలా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. దీనికి అదే పనికి రారు కదండి. ఇది కళ. అందరికి ఏంటంటే ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కెమెరామెన్ తన వర్క్ ఉంటుంది, లైట్ మెన్ వర్క్ ఉంటుంది, ఎవరి వర్క్ వాళ్ళకే ఉంటుంది. రాగానే ఇలా అమ్మాయిలతో కూర్చోవాలి, చూసుకోవాలి, ఇట్లా ఉండదు కదా. ఇండస్ట్రీని ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఓకే అండి, రైట్. అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఏదైతే ప్రాసెస్ నడిచిందో, ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఏదైతే ఉందో అది కూడా ఫోక్సో కేసు మీద కూడా అయ్యింది. 367 అని చెప్పని ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది, నాన్ బెయిలబుల్ కేసు వచ్చేటప్పటికి. అయితే లైంగికంగా నన్ను వేధించాడు, అదేవిధంగా తను చాలా అబ్యూజింగ్గా ప్రవర్తించాడు నా దగ్గర వచ్చేటప్పటికి. క్యారవాన్ల సంగతి కానీ, లేదంటే ఇతర హోటల్స్లో ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆమె అందులో మెన్షన్ చేసి ఆమె చెప్పినవి ఇవన్నీ కూడా. అయితే దాదాపు 5 years నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పని అన్నారు. మరి ఈ 5 yearsలో కూడా తను చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు వచ్చి తను చెప్పడం అయితే జరిగింది. అయితే నేనేమంటానంటే, వాళ్ళు సొంతంగానే వాళ్ళంతటా వాళ్ళు కమిట్మెంట్ అవుతున్నారా, లేదంటే బలవంతంగా అవుతున్నారా? వాళ్ళంతలో వాళ్ళు కమిట్మెంట్ అడగడం అనేది చాలా తక్కువ అండి. బలవంతంగా ఇస్తేనే ఛాన్స్ ఇస్తాను అన్నది కూడా లేదు. అంటే ఈమె చెప్పడం కూడా అదే జరిగింది కదా. ఏమని? ఈమె ఏదైతే అందో ఇప్పుడు తనకున్న ఆఫర్స్ అన్ని పోగొడతామని చెప్పని. అదే సార్, నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు జానీ మాస్టర్ ఒకటే లేడు కదా ఇండస్ట్రీలో. చాలా మంది పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా. ఒకసారి నీకు తెలిసింది ఇన్సిడెంట్, ఇప్పుడు మనకి స్కూల్లోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిడితే. అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నీకు ఒక 5 నిమిషాలు దొరకలేదు, సరే ఏదో చేసేస్తాను అన్నాడు అనుకున్నాడు, వర్క్ ఇప్పియను అన్నాడు అనుకోండి. మిగతా కొరియోగ్రాఫర్స్ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వచ్చు కదా. లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా పెద్ద బిజీ అయిన వాళ్ళు ఉన్నారు. నీకు ఈ లాంగ్వేజ్ తెలుగు అని అవసరం లేదు కదా, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, బాంబే ఉంది, నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు కదా. బాంబే వెళ్ళిపోతే కూడా పరిగెత్తుకొని వచ్చాడా? వేరే ఛానల్కి, వేరే ఇండస్ట్రీకి వెళ్తే వచ్చాడా? లేదంటే మిగతా మాస్టర్స్ అందరూ కూడా జానీ మాస్టర్కి ఏమైనా భయపడుతున్నారా? ఎవరి దగ్గరైనా వర్క్ చేసుకోవచ్చు కదా తను ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇంకొకటి, ఇంత భయపెట్టడానికి మాస్టర్ ఎన్ని సాంగ్స్ చేస్తుంటాడండి మనకు తెలిసినంత వరకు. అంత బిజీగా ఉండే అతను ఈమెకి ఎప్పుడు టైం ఇచ్చాడు అంటే పట్టేసుకోవడానికి, బయటకు వెళ్ళకుండా. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే చంపేస్తాను. 1 గంట దొరకలేదా? పోనీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు? 24 hours చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల అన్నప్పుడు తను ఉండాలిగా, వెంట ఉండాలి కదా. వెళ్ళిన తర్వాత వస్తారు మన ఇండస్ట్రీలో, మీరు కూడా చూసుకుని ఉంటారు. ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కానీ, చుట్టాలు కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, ఎవరో ఒకరు వస్తారు. లేదు డాన్స్ ఫీల్డ్ కాబట్టి అందరిలో కలిసి ఉంటున్నది కాబట్టి చేసుకుంది అనుకుందాం. ఒక అమ్మాయి ప్రవర్తన ఏ టైంలో ఎక్కడ ఉంటుంది ఏంటి దాని ఇంట్లో వాళ్ళని గమనించమా? పోనీ అప్పుడు వాళ్ళ మదర్ అన్న పెట్టుండొచ్చు కదా. అంటే జస్ట్ నేను అలా అడుగుతున్నాను, అంటే వెటకారంగా కాదు. అప్పుడు చేస్తుంటే వేరేలాగా ఉండేదేమో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. అదేనండి. ఇప్పుడు ఒక ఆడపిల్లకి అలా జరిగింది, అది కూడా ఆమె మైనర్గా ఉన్నప్పుడు, 16 years ఉన్నప్పుడు నా మీద లైంగికంగా దాడి చేశారు, నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. అంటే అక్కడ భయపెట్టి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు కదా. ఎంతసేపు ఉంటుంది భయం? ఒకటి ప్రతిఘటించడానికన్నా కొద్దిగానే ట్రై చేస్తాం మనం, ఏదైనా మనకి నచ్చనప్పుడు. లేదు మనం ఏదైనా ఆశిస్తే సరెండర్ అవుతాం. అక్కడ రేపేముంది అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నాకు ఏదైనా ఆశ చూపించారు మీరు నాకు, అలాంటప్పుడు నేను ఆలోచిస్తాను, ఓకే ఇది చేస్తే ఇది వస్తుందా, లేకపోతే ఇట్లా అనుకున్నప్పుడు అది సరెండర్ అయినట్టే ఉంటుంది. బలవంతం చేసినట్టు కాదు. బలవంతం చేస్తే ఏ ఆడది కూడా ఊరుకోదండి. ఎప్పటికీ ఇన్ని రోజైతే టైం తీసుకోదు. ఎవరు కూడా ఇంతసేపు టైం అయితే నాకు తెలిసి ఆడపిల్ల అంటున్నారు కదా, ఇంత టైం తీసుకోదు. సో నువ్వు అక్కడ ఏదో ఆశించావు, నేను ఆఫర్ చూపించారు అంటున్నారు. ఆఫర్ కోసం ఆలోచించినప్పుడు అక్కడ రేపు కాదు కదా. ఓకే, రైట్. ఆఫర్ గురించి అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, మీరు కూడా డాన్స్ మాస్టర్గా ఉన్నారు. మీరు దాదాపు చాలా మంది డాన్స్ మాస్టర్ దగ్గర మీరు అసిస్టెంట్గా చేసుకుంటూ చాలా వరకు ఇప్పటి వరకు వచ్చారు. ఈవెన్ మన రాకేష్ మాస్టర్ గారు కానించి, లేదంటే సలీం మాస్టర్ గారు, ముక్కు మాస్టర్ గారు కానీ, వీళ్ళందరి దగ్గర కూడా మీరు చేశారు. అయితే నేను అనేది ఏంటంటే, ఒక మహిళగా మీకు ఎప్పుడైనా సరే బ్యాడ్ టచింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి? వసంతం మూవీస్లో సలీం మాస్టర్ గారు కొత్తగా అప్పుడు హైదరాబాద్కి వచ్చారు. రిహార్సల్కి ఫస్ట్ రిహార్సల్ ఉంటుంది ఇక్కడే దగ్గర నందినగర్ రోడ్ నెంబర్ 14లో.
రిహార్సల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ తన బిహేవియర్ నాకు ఫస్ట్ ఒక సాంగ్ రిహార్సల్ ఒక రోజు 2 రోజులు అయిపోయింది. స్టార్టింగ్ వెళ్ళగానే ఏది ఉండదు కదా, నాకు కొంచెం డౌట్ వస్తుంది అనమాట. ఒక సాంగ్ తర్వాత నేను తన దగ్గర లేను, ఇంకా వెళ్ళిపోయాను. మనకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా నిజంగా అనుకుంటే అతను చాలా పెద్ద కొరియోగ్రాఫర్, లెజెండ్ తను, పెద్ద పెద్ద సినిమాలు చేసిన తను, నెంబర్ 1 మాస్టర్ తను. అలా అనుకున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వచ్చు కదా, నాకు ఈ దగ్గర ఉంటే లైఫ్ ఉంటుంది అట్లా ఉంటుంది అని. అదే మన ఇష్టంతో ఉంటుంది. అది తన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఉంది, కంఫర్ట్గా ఉన్న మాస్టర్స్తోనే నేను చేసుకున్నాను. రామ్గిరీష్ మాస్టర్స్ ఉండేవాళ్ళండి మా యూనియన్లో, పాత వాళ్ళు. ఎంత సేఫ్ అంటే ఒక సిస్టర్ని చూసినట్టు చూస్తారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కొరియోగ్రాఫర్లు అందరూ అలా అని ఏమీ లేరు. ఒక మగవాళ్ళు ఎవరైనా సరే ఒకరిని చూడాలన్నా, ఒకరిని ఏదన్నా చేయాలన్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మన డ్రెస్సింగ్ కానీ అది కొంచెం దోహదపడుతుందండి. ఎలాంటి వాళ్ళకైనా సరే. ఇప్పుడు మీరు సగం సగం బట్టలు వేసుకొని తిరిగి చూడొద్దు. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాం, అడ్డమైన భాగవతం అంతా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి బిగ్ బాస్ చూస్తున్నాం, దాంట్లో రూమ్లో వెళ్ళి మీరు ఇదంతా కంటెంటా, ఇదంతా ఏం ప్రోత్సహిస్తున్నాం మనం, ఇవన్నీ ఎవరికి కనిపించవా? ఒక రూమ్లో ఉండడం ఏంటండి, ఇన్ని రోజులు ఉండడం ఏంటి? సో ఇవన్నీ తప్పులు కావా? ఇప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు క్యారవాన్లో ఇది చేశాడు అది చేశాడు అనుకున్నప్పుడు మరి రూమ్లలో మీరు ఎందుకు వండబెడుతున్నారు? రైట్, మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు వస్తున్న రీసెంట్ డేస్లో సినిమాలు కానీ వీటిల్లో ఎక్కడైనా చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఆర్టిస్టులకి ఎవరికైనా సరే చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సులు వేసి ఎందుకు అంత ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తున్నారు? మరి అమ్మాయి ఒప్పుకోకపోతే ఎవరు ఇప్పుడు ఉన్నారు? లేడీస్లోనే తప్పు ఉంది. ఫస్ట్ మేము చెయ్యమండి, మీకు ఈ క్యారెక్టర్ మాకు వద్దు, మాకు ఈ డ్రెస్సింగ్ వద్దు, అందరు ఆగండి. కొంతమంది ఏమంటారు, మేము అందంగా ఉన్నాము, మీరు లేరు కాబట్టి మా అందం మేము చూపించుకుంటున్నాం, మీకేంటి ఇబ్బంది అంటారు. లేడీస్ తెలుసా అండి కొంతమంది ఎలా మాట్లాడతారు? లేడీస్లలో కూడా చాలా డేంజర్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా లైఫ్ కోసం నేను ట్రై చేస్తున్నాను, మీకేంటి అంటారు. నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటారు. ఒకవేళ సీనియర్స్గా మేము ఉండి ఒకవేళ వచ్చిన పిల్లలకి ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు, మాకు ఎదగడం కావాలి, మేము సినిమా ఫీల్డ్కి వచ్చింది ముసలమ్మలాగా కూర్చొని మూసుకొని కూర్చోడానికి కాదు, పాచింతకాయ పచ్చడి మాట్లాడొద్దు, మేము ఇలాగే ఉంటాము అంటే మా గ్లామర్ చూపించుకుంటున్నాము, ఇంత ఫిట్నెస్ ఉండేది డైటింగ్ చేసేది అంతా ఎందుకు, గ్లామర్ చూపించుకోవడం కోసం కదా అని వాళ్ళే మాట్లాడుతున్నారు. ఓకే, మరి మీరు అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు ఇస్తున్నారు మీ యూనియన్ నుంచి? అంటే అర్థం కాలేదు. యూనియన్ నుంచి అని కాదండి, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎక్కడైనా సరే, ఇప్పుడు నాట్ ఓన్లీ మా డాన్సర్స్ అనే కాదు, సాంగ్ అన్నప్పుడు ఫారెన్ నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, ఎక్కడి నుంచి అన్న వస్తారు. మా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళది అలా చేయరు. అంటే నేను భాష గురించి మాట్లాడదాను కాదు, ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం భయం ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని మనకి భయపడతాం, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, ఇంట్లో వాళ్ళ లేదా మన వాళ్ళు ఎవరైనా చూస్తారు అన్న భయంతో మనం పెరుగుతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటాం, వేరే వాళ్ళకి మనం చెప్పలేం. రైట్ అండి, రైట్. సుమలత గారి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడడం కూడా జరిగింది. జానీ మాస్టర్ గారు ఎక్కడైతే ఆమె నార్సింగ్ పోలీసులు అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత సుమలత గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే సుమలత గారి గురించి ఒకసారి నాకు చెప్పండి, ఎందుకంటే మీకు సుమలత గారికి మంచి రిలేషన్ అనేది ఉందని మాకు తెలిసింది. సో ఒకసారి నాకు సుమలత గారి గురించి చెప్పండి, ఎందుకంటే సుమలత గారు పేరు అలియాస్ ఆయుషిగా పిలవడం కూడా జరుగుతుంది. అంటే ఆమె కూడా చెప్తుంది నా పేరు సుమలత అని చెప్పంటుంది, మరి ఆయుషి అని చెప్పని ఎందుకని? ఆయుష్ అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కొంతమంది మన దాంట్లోనే చూడండి 2 పేర్లు ఉండట్లేదా? ఇప్పుడు మతం ఒకటే మీరు చూస్తున్నారు, కావాలని ఇది వాంటనే తగిలించుకున్నారేమో, ఇప్పుడు ఇరికించడం కోసం జరుగుతున్న డ్రామాలా కనిపించట్లేదా? ఇప్పుడు ఆయుషగా కొత్తగా మారిందా? కొత్తగా పిలుచుకుంటున్నారా? ఆ అమ్మాయి పెళ్ళయి 14-16 సంవత్సరాలు జరుగుతుంది. 16 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈయన లవ్ జిహాద్ చేస్తున్నాడు అని ఎందుకు కనిపించలేదు? ఈ అమ్మాయి వచ్చినాకనే ఎందుకు ఎంటర్ అయింది? అదైతే ఫస్టే పట్టుకోవచ్చు కదా. అంటే సుమలత గారు కూడా కలిసి, జానీ మాస్టర్ గారు సుమలత గారు వీళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళి అమ్మాయి దగ్గర బాగా ఇబ్బంది పెట్టి నువ్వు మతం మారి వెంటనే వీడిని పెళ్లి చేసుకొని చెప్పి ఈమె కూడా ప్రోత్సహించిందని చెప్పన్నది కూడా ఏ భార్య చేస్తుందా? ఏ భార్య అయినా చేస్తుంది. మరి ఎందుకని ఆమె ఆ మాటలన్నది? ఇరికించాలి కాబట్టి. అంటే ఈయన ఇరికిస్తే ఏమొస్తుంది మీకు? జానీ మాస్టర్ గారిని ఇరికిస్తే ఏమొస్తుంది అమ్మాయికి? ఆమె సొంతంగా పుట్టిన బుద్ధి కూడా కాదు. నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు. ఒక 4 months బ్యాక్ కూడా వేరే వాళ్ళు ఎవరో కలిసారట, కలిసి మాస్టర్కి ఇట్లా కంప్లైంట్ చేయండి అంటే ఆ అమ్మాయి కూడా వెనక్కి తగ్గిందంట. అసలు ఎందుకంటే వాళ్ళు ఉన్న రిలేషన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఆయన దగ్గర వర్క్ చేసిన గురువు అన్న రెస్పెక్ట్ ఉండొచ్చు తనకి, అది ఏదున్నా సరే ఆ అమ్మాయి చాలా పాజిటివ్గా ఉంది మాస్టర్ విషయంలో. కానీ వెనకాతల ఎవరు 4 months బ్యాక్ ఎవరో అంటే కాల్ హిస్టరీ ఎట్లాగో కోర్టులో వస్తుంది, ఎప్పటి నుంచి ఏం జరిగింది, దీని మూలం ఎక్కడ పడింది, బీజం ఎక్కడ పడింది అనేది మెల్లిమెల్లిగా తోడుతూ ఉంటే బయటకు వస్తాయి. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి లేనప్పుడు పెట్టాలి అని ఫోర్స్ చేసింది ఎవరు? అది కూడా మనకు తెలుసు. సడన్ గా ఎలా పెడుతుందండి? ఇప్పుడు ఓకే సెక్షన్స్ చట్టం అది చూసుకుంటుంది, ఓకే, మనము జస్ట్ మాట్లాడుకుందాం. జస్ట్ మాట్లాడుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఎందుకు పెట్టాలనిపించింది? నెక్స్ట్ ఇంకొకటి 15వ తేదీ చాలా మంది పార్టీ చేసుకున్నారట. అయిపోయింది నా కొడుకు తొక్కేసాము, కేసు పెట్టిన రోజున డేట్ నాకు ఐడియా లేదు, 15 అండి. 15వ తేదీ నేను అయిపోయింది వాడి పని తొక్కేసామిగా చాప్టర్ క్లోజ్ అన్నారంట.
మరి అంటే ఎవిడెన్స్ అంటే సంపాదిస్తున్నారు. మీలో మీకే ఉన్నారనమాట శత్రువులు అయితే. ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు. ఆల్రెడీ దీనికి సంబంధించి అంటే జానీ మాస్టర్ గారికి సంబంధించి ఆల్రెడీ యూనియన్ లో చాలా వరకు గొడవలు కూడా జరిగినాయి. అవును. అయితే అవి కూడా చాలా అంటే చాలా సెన్సేషనల్ న్యూస్ గా అయితే మారింది. కానీ ఇప్పుడు జరిగిన న్యూస్ అయితే మరి చాలా దారుణమైన పరిస్థితి. అది ఎవరైనా స్కెచ్ చేశారట, స్కెచ్ చేసి స్కెచ్ ప్రకారమే జరుగుతుందంట. ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవిడెన్స్ కనుక వచ్చిందంటే పక్కా ప్రూఫ్ మేము కోర్టుకు అందిస్తాం అనమాట. అంటే ఆ 15వ తేదీ వేరే వాళ్ళు రికార్డ్ చేశారట. సో అవన్నీ కూడా ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు పార్టీ చేసుకొని మాట్లాడారు, ఎవరో ఒకరు కొంత ఉంటారు కదండి రికార్డ్ చేసే పిల్లలు, తొంటరి పిల్లలు ఎవరో ఉంటారు, అరే ఏదో మాట్లాడుతున్నారు రికార్డ్ చేసి ఉంటారు. సో ఇవన్నీ ఎవిడెన్స్ కింద మేము అదే ప్రయత్నంలో ఉన్నామన్నమాట. దొరికితే కనుక, ఎందుకంటే ఇంత గట్టిగా వచ్చి నేను బయట మాట్లాడుతున్నాను ఎందుకు అంటే అవి తెలుస్తున్నాయి, వాంటెడ్లీ ఇరికిచ్చారు. ఓకే, రైట్. ఇంకొక విషయం మాట్లాడాలండి మీతో. మీకు ఛాంబర్ నుంచి కానీ లేదా మీ యూనియన్ నుంచి కానీ ఒక ఆడియో కాల్ వచ్చి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు, మీరు ఎవరో కూడా వీటి గురించి మాట్లాడొద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది. మీకు వీటి గురించి, ఈ డిస్కషన్ గురించి మీరు మాట్లాడొద్దని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది. చాలా మంది మాస్టర్స్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కనీసం. ఎందుకని భయపడుతున్నారా? అది అసలు అది ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో నాకు తెలియట్లేదండి. అంటే ఈ రూల్స్ ఎందుకు పాస్ చేశారు, ఎవరు పాస్ చేయమన్నారు. ఒరిజినల్ అది. అలాంటప్పుడు ఎవరు చెప్పారు, దాని వెనకతలు ఎవరు ఉన్నారు, ఎందుకు మా నోరులు మూపిస్తున్నారు అనేది విషయం ఒకటి తెలియదు. ఇంకొకటి ఇదేంటే పర్సనల్, అది యూనియన్ సంబంధించింది కాదు. ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో, అమ్మాయి మా మెంబర్ అదే అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అది బయట వాళ్ళ ఇద్దరు పర్సనల్గా జరిగింది. మా షూటింగ్ సంబంధించింది కానీ సంస్థ సంబంధించింది కాదు కాబట్టి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో చెప్పిండొచ్చేమో నాకు తెలియదు. నేను జస్ట్ ఏంటంటే ఒకరు కలిసి టీ తాగినా మనకు అన్ని గుర్తుంటాయి. ఎప్పుడైనా పలానా చోట మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి వచ్చాము, అలాంటప్పుడు మనం ట్రావెల్ చేసాం. అతను ఏంటి, ఆ అమ్మాయి ఏంటి అని మనకు తెలుసు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారని మనకు తెలుసు, ఆయన వాళ్ళ విషయంలో ఏం జరిగింది అని తెలుసు. ఇంత తెలిసిన తర్వాత ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు లేదా ఇబ్బందుల్లో ఎలిగేషన్స్, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు తెలిసింది కూడా చెప్పొద్దు అని అంటే నా నోరు ముయ్యడానికి హక్కు ఎవరికి ఉంది? వాక్ స్వాతంత్రం లేదా మనకి? అంటే మాట్లాడకూడదా? ఆయన మంచోడంటే మంచోడని చెప్తాం, చెడ్డోడని చెప్తాం, ఏదో ఒక ఒపీనియన్ చెప్తాం కదా. ఒపీనియన్ చెప్పొద్దు అనడం మాత్రం నేరం కదా? అవునా కాదండి చెప్పండి. అసలు చెప్పకూడదు అంటానికి ఏంటి అసలు? మరి దీని గురించి ప్రశ్నించారా మీరు ఛాంబర్ లో గానీ? ఇంకా లేదండి, ఇంకా లేదు. ఎందుకని ఇలా వద్దని చెప్పని మాట్లాడొద్దు అంటున్నారని చెప్పని అడగలేదా? లేదు, నాకు డైరెక్ట్ గా నాకు కాల్ రాలేదు. ఓకే, ఆడియో అనేది గ్రూప్ స్ప్రెడ్ అయింది. ఓకే, బట్ నాకు కాల్ చేసి అమ్మ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడతాను దాని గురించి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఒక వ్యక్తిగా ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు సమాజంలో నాకు బాధ్యత ఉందండి. అది నాకు తెలిసిన వ్యక్తులు అందులో. ఇప్పుడు ఇదే కాదండి, ఏదన్నా సరే ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు మాట్లాడాలి. నోరు మూయించడానికి ఎవరికి రైట్స్ లేవు. ఓకే, అయితే ఇంకొక విషయం అండి, ఎక్కువగా చాలా మందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, అంటే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఈ డాన్సర్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి అనేది ఒక విషయం కూడా బయట నడిచింది. దానిపైన ఏమంటారు మరి? అంటే ఇటువంటి లైంగికంగా వేధింపులు అనేవి ఇట్లా జరిగిన వాళ్ళలో ఎక్కువగా డాన్సర్స్ ఉంటారని చెప్పని అన్నారు. మరి దానిపైన ఏమంటారు? డాన్సర్స్ వేధింపులు అని అంటే మనము మాట్లాడే దాన్ని బట్టి అవతలోడు ఛాన్స్ తీసుకుంటాడు. రేపు గ్రూప్ మనం ప్రాక్టీస్ చేస్తానికి వస్తాం, నీ డాన్స్ నువ్వు చేసుకొని నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరు ఏమనరు. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, ఓలా ఉంది, ఊబర్, అవన్నీ ఉన్నాయి. దేంట్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చు. వచ్చావు, నువ్వు ప్రాక్టీస్ చేసావు, కాస్ట్యూమ్స్ వేసుకున్నావు, డాన్స్ చేసుకున్నా, వెళ్ళిపోయినావు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? అది మనం ఏదైనా చేసుకుంటేనే కదండి వచ్చేది. అవతలతో నువ్వు మాట్లాడి టైంపాస్ చేసుకొని, ఇప్పుడు జెన్యున్గా మాట్లాడుకుందామండి. అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారా? ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో మాట్లాడట్లేదా? చాటింగ్ చేయట్లేదా? సో అలాంటప్పుడు మీరు స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? లేదండి, అబ్బాయిలను కూడా మాట్లాడాలండి. ఎందుకంటే అన్న తమ్ముళ్ళ గురించి కూడా మాట్లాడాలి. అందరు అవసరమే మనకి, మంచి చెడు రెండు మాట్లాడాలి. ఏదో ఒక సాంగ్ లో అంటారు, అమ్మాయి వల్ల మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు కానీ అబ్బాయిల వల్ల మోసపోయిన అమ్మాయిలు లేరు అని. ఇప్పుడు అది కూడా ఆలోచించాలి. చెడ్డోళ్ళు మొగోళ్ళు ఉండొచ్చు, ఆడదే ఛాన్స్ ఇవ్వకపోతే మొగోడు చేయడం అనేది నా ఒపీనియన్. నేను ఒక ఆడపిల్లని అయినా కూడా తప్పు ఉంటే తప్పే మాట్లాడతా. ఇప్పుడు మనకి అది జరిగిందండి కోల్కతాలో, అది చాలా బాధాకరం. అసలు అది నో వర్డ్స్, ఇంకా దాని గురించి మనం మాట్లాడలేము. అదేం హైలైట్ అవ్వదు. ఇక్కడ మనకి మసాలా కావాలి. ఇప్పుడు అలా జరిగినప్పుడు ఎవరైనా మన దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరైనా స్పందించారా? లేదు. ఇక్కడ ఏదో జరిగింది. ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు అమ్మాయికి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా, ఇంకేదైనా ప్రాబ్లం అయిందా, అక్కడ కూర్చొని అమ్మాయి ఏడుస్తూ ఉందా, లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిందా? హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు, ఇద్దరు సాంగ్స్ చేసుకున్నారు, ఇద్దరు వర్క్ చేసుకున్నారు. ఈయనంతలో ఈయన వర్క్ చేసుకున్నాడు, ఆమెంతలో ఆమె వర్క్ చేసుకుంది, అందరు బాగానే ఉన్నారు. పబ్లిక్ ఎందుకండి ఇప్పుడు న్యూసెన్స్ చేయడం? ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు లేదా? మనం ఆలోచించుకుందాం. ఆమె వర్క్ ఎక్కడ నాగిందా? ఆమె హ్యాపీగా వర్క్ చేసుకుంది, హీరోయిన్గా వర్క్ చేసింది, మాస్టర్ గారు బిజీగా వర్క్ చేసుకున్నారు.
సో ఇప్పుడు సడన్ గా ఇష్యూ పెట్టగానే ఇదైతే అయిపోయింది అదైపోయింది, ఇదంతా ఎందుకు హంగామా, ఎంత హైప్ ఎందుకు? అంటే ఆమె పెట్టిన కేసు లైంగికంగా వేధించాడు, నన్ను రేప్ చేశాడని చెప్పని డైరెక్ట్ గా చెప్పింది కాబట్టి రాతపూర్వకంగా కేసు అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూగా అయిపోయింది. మరి ఇలాంటివన్నీ ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరగట్లేదా? అంటే దీని ఏంటంటే చూసింది ఒకటి చేసింది ఒకటి, మాస్టర్ గారు దొరికింది ఈ రోజు, ఓకే నేను తెచ్చారు ఈ రోజు అయిపోయింది. అంటే రాజకీయంగా కూడా ఏమైనా కుట్ర ఉందని చెప్పని అనుకోవాలి. ఇది నేను చెప్పడానికి మొత్తం ఏంటంటే ఈయన చేసింది ఎంత ఉందో, రూపాయి ఉందో 10 రూపాయలు ఉందో మనకు తెలియదు, కానీ ఒక 1000 రూపాయలు మాత్రం బయట నుంచి జరుగుతుంది అంతే, వాంటెడ్లీ ఇరికిచ్చినట్టుగానే. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ కేసు పెడతారు, లైంగికంగా వేధింపులు అయ్యింది, ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఓకే ఆ ఒక కేసు అప్పుడు పెట్టారు, లేదు అప్పుడు కుదరలేదు, సరే మీ దారికే వస్తాను, ఇప్పుడే పెట్టారు. ఆ కేసు నిలబడుతుందో లేదో అనుకొని ఏజ్ తీసుకొచ్చారు. ఏజ్ కోసం ఎక్కడైనా ఖచ్చితంగా లాక్ అవుతాడు. ఒకవేళ బై మిస్టేక్ అమ్మాయి ఏజ్ ఏదైనా కాదు అని చెప్పేసి వస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు లవ్ జిహాద్ తీసుకొచ్చారు, దాని తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు. అంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ప్లానింగ్, అంటే వాళ్ళ వైఫ్ కూడా ప్రశాంతంగా అంటే ఈయన మెంటల్గా డిస్టర్బ్ చేయాలి, ఆయనకి ఎలా వర్క్ ఫీల్డ్ ఎలాగో పేరుపోయింది, మెంటల్గా డిస్టర్బ్ చేయాలి. ఫుల్ స్కెచ్ ఏంటంటే మానసికంగా తొక్కాలి, ఇంకా నేను చెప్పలేను, ఇంక అంతే లైఫ్ మొత్తం కొలాప్స్ చేయాలనేది ప్లానింగ్. లేకపోతే భార్యని కొట్టింది, ఓకే భార్య ఏమైనా బెదిరించిందా అనుకుందాం, ఇప్పుడు భార్య కూడా కొట్టింది వేధించింది అన్నారు, మరి భార్య వేధిస్తుందని కంప్లైంట్ ఇవ్వచ్చు, పోనీ మాస్టర్ వదిలేయండి, అప్పుడైనా అమ్మాయి మీద ఇవ్వచ్చు కదా, కొట్టిన రోజు ఇవ్వచ్చు కదా. అంత గొడ్డుపోయిందండి మనం, అంటే మనం హైదరాబాద్ లో సరిగ్గా లేమా మనుషులం, ఎవరు హెల్ప్ చేయట్లేదా? ఎవరైనా చిన్నగా బండి మీద జారి పడితేనే 10 మంది ఉరికొస్తారు. అట్లాంటప్పుడు నీకు ఎందుకు చెప్పలేకపోయినావు? ఎవరు ఇప్పుడు ఆడపిల్లనే కదా, పోనీ మాస్టర్ చెప్పొచ్చు కదా, మీ ఆవిడంటే వచ్చి నాకు ఇట్లా కొట్టింది మాస్టర్ అట్లా ఇట్లా అని చెప్పుండొచ్చు కదా. అది అమ్మాయి మీద కూడా అప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? ఏది జరిగినప్పుడు చేసి ఉంటే బాగుండేది కదా. నేను తప్పు చేయట్లేదు అనట్లేదు, వీళ్ళు వెనకేసుకొని రావట్లేదు, అదేదో అప్పుడే చేయకుండా టోటల్ ఇద్దరు ఫ్యామిలీగా ఇద్దరిని ఎందుకు ఇంత బ్లేమ్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ఎవరి లైఫ్ని ఇంత ఘోరంగా చేయకూడదండి. అదే అంటే ఇప్పుడు అంటే ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు అండి, ఇప్పుడు ఒక లేడీ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ ఉన్న అది వేరే ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది. ఒక మేల్ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసింది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీరు వచ్చేటప్పటికి డాన్సర్స్ వచ్చేటప్పటికి చాలా మంది ఉంటారు. ఒక సినిమాకి వచ్చేటప్పటికి, ఒక ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి కొన్ని దగ్గర ఒక 100-200 మంది 300 మంది ఇట్లా సినిమా బడ్జెట్ని బట్టి కూడా, సాంగ్లు బట్టి కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు, డిజైన్ చేస్తారు. అంతమంది ఆడవాళ్ళకి కూడా మీకు అక్కడ నిజంగా రక్షణ అనేది ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఎందుకంటే అంతమంది వస్తున్నారు కాబట్టి. అవును, మాకేం అట్లా ప్రాబ్లం ఏమి ఉండదండి. మా టీం ఎప్పుడు ఉంటుంది, మాకు కూడా అబ్బాయిలు ఉంటారు కదా, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు మాకు. అది ఏదైనా మా వల్ల మేము ఇది పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడాలు కానీ అట్లాంటి ఏదైనా ఉన్నట్టు చెప్పలేం, కానీ మాకైతే ఏదన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకుండా, అంటే నా దృష్టికి రాకుండా ఉన్న ఏమైనా ఉండుంటే, ఎందుకంటే ఈ మధ్య నాకు గ్యాప్ వచ్చింది, కొత్త పిల్లలు ఏదైనా ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఫేస్ చేసినా మా యూనియన్లో చెప్పుకోవచ్చు, వాళ్ళకి జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫైన్ వేయడమా, లేకపోతే ఇంకా కొన్ని రోజుల వరకు వర్క్ చేయకూడదని ఆపడమా, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. అది చెప్పుకునే హక్కు అయితే మాకుంది. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ, మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు కానీ, లేదంటే జూనియర్గా ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటివి ఫేస్ చేసిన ఏమైనా మీరు ఫేస్ చేసినా కానీ, లేకపోతే మీ కొలీగ్స్ ఎవరైనా ఫేస్ చేసినప్పుడు కానీ మీతో షేర్ చేసుకున్నాయి ఏమైనా ఉన్నాయా? అప్పటి నుంచి ఇప్పుడు లేదండి. ఒకవేళ ఉంటే మాస్టర్స్ అసిస్టెంట్లు ఏమైనా ఉంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడాలి అట్లా ఉంది, కానీ హరాస్మెంట్ అయితే అప్పుడు లేదండి. అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాను ఏమో అనుకోవచ్చు, కానీ మా సీనియర్స్ అంతా మేము చేసిన టైంలో అంతా కూడా అమ్మాయి సరిగ్గా చేయకపోతే మాస్టర్తో దెబ్బలు ఉండేవి. కొట్టడం మామూలుగా ఉండదు, మాస్టర్ చేతిలో వస్తే మాత్రం అందరు తనులు తినాల్సిందే. ఆ వర్క్ ఎందుకంటే అప్పుడు మేము స్ట్రగుల్లో ఉన్నాం, ఒక నిరూపించుకోవాలి. చెన్నై యూనియన్ ఉంది, ఇక్కడ యూనియన్ ఉంది, మాకు సాంగ్స్ అంత ఎక్కువగా లేవు, అప్పుడు అంత గుర్తింపు లేదు, ఆ దాంట్లోనే ఉన్నాం, అంత సెటిల్మెంట్ ఎవరికి లేదు. అప్పుడు ఉండడానికే ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు మాస్టర్స్ అందరూ కూడా. అలాంటప్పుడు ఎలా పైకి వస్తాము, ఎలా పేరు తెచ్చుకుంటామని ఉన్నారు, కానీ ఇలాంటి తింగరేశాలు ఎవరు కూడా అప్పుడే వేయలేదు. రైట్ అండి. ఇప్పుడు నిజంగా జానీ మాస్టర్ గారు నిజంగా తప్పు చేశాడని చెప్పానంటే మీరు ఏమని తీర్పిస్తారు? మీ ఓన్గా అంటే మీ మైండ్ సెట్తో మీరు ఏమని తీర్పిస్తారు ఆయనకి? అంటే నాకు తెలిసినంత వరకు అది తప్పు చేశారంటే ఇద్దరిది ఉంది అంట. ఎప్పుడు ఒకటే మాట్లాడతా, తప్పు ఒకరితో లేదు, ఇద్దరితోనే ఉంది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అన్ని సినిమాలు క్లోజ్ గా చేసింది. అందులో మర్చిపోయాను, మొన్న నితిన్ గారు సాంగ్ చేసినప్పుడు కూడా, డ్యూయట్ చేసినప్పుడు కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు, మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు, అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో. రిహార్సల్ చేస్తుంది చూపిస్తారు కదా నితిన్ గారికి, సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర. అలా చూస్తూ మైమర్చిపోయాం మేము. పిల్లలు వైజాగ్ పిల్లలు డాన్సర్స్ వాళ్ళు కూడా, మీకు
మీకు అది చాలా మంది కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట, మాట్లాడడానికి. మేము కూడా వాయిస్ ఇస్తాము మాస్టర్ గురించి, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఇంకొక ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి మాట్లాడడానికి. సో అప్పుడు అంత కెమిస్ట్రీ అనమాట, అంత కెమిస్ట్రీ అంత ఉన్నవాళ్ళు తప్పు ఇది అదే మాస్టర్ తప్పు రుజువైతే తప్పు ఇద్దరిది రుజువు అవుతుందండి. నేను చెప్తున్నాను తప్పు చేస్తే ఇద్దరిది రుజువు అవుతుంది. ఎలా శిక్షించాలని చెప్పని అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చిన్న విషయం కదా, ఒకవైపు తప్పు అనేది నేను చెప్పినట్టుగా మాస్టర్ వైపు ఉన్నా కానీ ఏమి వైపు ఉన్నా కానీ చట్టంలో ఏది ఉంటుంది సంబంధించిన చట్టంలో ఏది ఉంటుంది జరుగుతుంది. నిజంగా ప్రూవ్ అవుతే చట్టం ఏదైతే ఉంటుందో నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. నిజంగా మాస్టర్ తప్పు ఉంది, ఆ అమ్మాయి తప్పు లేదు అంటే, ఇద్దరిది తప్పు ఉంది కానీ శిక్ష ఒకరికి పడకూడదు. ఇద్దరు తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయికి పడకూడదు, మాస్టర్కి పడకూడదు. పడితే ఇద్దరికి పడాలి, తప్పు ఇద్దరికి ఉంటుంది. అదేంటి న్యాయం ఒక పక్క లేదు, మాస్టర్దే కంప్లీట్గా తప్పు ఉంది అనుకున్నప్పుడు కోర్టు ఏది నిర్ణయిస్తే ఇంకా దానికి మేము ఖచ్చితంగా ఉంటాం కట్టుబడి, అంతే. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఛాంబర్ ఇచ్చిన మీటింగ్ కానీ లేదా ప్రెస్ మీట్ కానీ చెప్పినప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగా మాకు వచ్చి చెప్పండి, ఇక్కడ చెప్తే దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది మేము చేస్తాం, దానికి సంబంధించి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎందుకని ఇప్పుడు ఛాంబర్కి వెళ్లకుండా ముందు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం వచ్చింది? లేదు, ఫస్ట్ ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళింది కదా, కార్డు ఇవ్వట్లేదని, ఇక్కడ కార్డు ఇవ్వట్లేదు నాకు అని. ఛాంబర్కి వెళ్ళే ధైర్యం ఉన్నప్పుడు అప్పుడే అందరిని కూర్చోబెట్టి, సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు కదా మాస్టర్ని, లైఫ్ అయిపోతుంది కదా. ఈ అమ్మాయికి ఇప్పుడు డేర్ వచ్చింది కదా, కంప్లీట్ చేత డేర్ వచ్చినప్పుడు అప్పుడే పెద్దలు, సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చొని, సార్ నాకు ఇలా జరిగింది, ఎందుకంటే అందరూ హెల్ప్ చేస్తారు, ఆడపిల్ల కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. అప్పుడు కూర్చోబెట్టేసి జానీ మాస్టర్ని కూర్చోబెట్టి వాళ్ళే అప్పగించే వాళ్ళేమో, డైరెక్ట్గా పిలిచి అదే ఈయన ఇలా చేశారని వాళ్ళే పిఎస్లో అప్పచెప్పే వాళ్ళేమో మాస్టర్ని. సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే రేపు ఇండస్ట్రీ పరువు పోకూడదు కదా, అక్కడ మాస్టర్ ఒక్కడి కోసమే ఇండస్ట్రీ లేదు కదా, ఎవరి గురించి అయినా ఇండస్ట్రీ ఉంది. అలాంటప్పుడు మాస్టర్ ఒక్కరి గురించే ఆలోచించి ఉండరు కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదేమో. అమ్మాయి అలా ఎందుకు చేయలేదు సినీ ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఒకటి ఏంటంటే మాస్టర్కి ఒక రేంజ్ వెళ్ళిపోయింది, నేషనల్ అవార్డు వరకు కూడా వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది కదా. పోనీ నువ్వు అదే రోజు కూర్చొని ఏడుస్తూ కూర్చొని నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా, పోనీ తర్వాత అయినా సరే నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా, ఎక్కడో ఉండి 0 FIR ఇచ్చావు. అది ఎక్కడెక్కడ నుంచో అది ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతూ ఉంది. నీకు నిజంగా న్యాయం కావాల్సిన అమ్మాయి అయితే ఇప్పుడు నీకు ధైర్యం వచ్చినప్పుడు పిఎస్ దగ్గర కూర్చో, మీరు ఎక్కడున్నారు పిలిపించండి, ఆయన పట్టించండి నాకు ఇక్కడ అని అప్పుడే కూర్చోవచ్చు కదా, ఎక్కడెక్కడ ఉండడం ఎందుకు. అంటే పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ లేదా అమ్మాయికి? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్నారు కదా మాస్టర్ బెదిరిస్తాడు, అది లేదు ఇది లేదు లైఫ్ లేదని అంటారు అన్నప్పుడు అక్కడ కూర్చుంటే పోలీస్ రక్షణ నీకు ఉంది కదా, అక్కడే కూర్చోపోయినావు పట్టించే వరకు, నువ్వు ఇంత ఇది అయిపోయినప్పుడు అనేది అదేనండి. అయితే ఈ విషయాన్ని బేస్ చేసుకుని గతంలో జరిగిన ఇండస్ట్రీలో జరిగిన పాత విషయాలు కూడా అన్ని కూడా బయటకు ఇప్పుడు వచ్చి వాటికి కూడా జస్టిస్ కావాలని చెప్పినట్టుగా అవి కూడా ఇప్పుడు బయటకు తవ్వడం జరుగుతుంది, తవ్వుతారు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఇష్యూ వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్స్ రాబోతాయి. ఎందుకంటే ఇలా ఇది ఒకటి ఈ అమ్మాయి ఇలా చేసింది, సపోర్ట్ చేస్తున్నాము, ఓకే తప్పు జరిగింది, రేపు ఇంకొకరు తయారవుతారు. రేపు నీకు పెద్ద డైరెక్టర్ మీద నీకు ఇష్టం ఉంది చేయాలని సినిమా, ఆయన ఆఫర్ ఇవ్వలేదు, అప్పుడు నీకేంటి దొరికింది సందు అని చెప్పేసి డైరెక్టర్ మీద ఇస్తావో తెలియదు, హీరో మీద ఇస్తావో తెలియదు, లేదు నీకు ఒక సినిమా హీరో చేస్తున్నాడు ఆయన మీద నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపించింది, అలాంటప్పుడు ఆ మాస్టర్ హీరోని ఇరికిస్తావో తెలియదు, ఎవరిని ఇరికిస్తారో తెలియదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా సినీ పెద్దలైనా కానివ్వండి, పిఎస్లో కానివ్వండి, జాగ్రత్తగా ఆలోచిస్తే మా సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే పంపడానికి కూడా భయపడతారు, వెళ్తే ఏ మాస్టర్ ఎట్లా అంటారో ఎవరేమంటారో అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో పంపిస్తాను కూడా భయపడతారు. అది ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళ వైఫ్ కూడా భయపడాలి, నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు ఇంటికి వచ్చేవారు జాగ్రత్తగా వస్తున్నావు, అందరు భార్యలు భయపడాల్సిందే, ఇంకా బయటికి వెళ్తున్నావు ఎలా వస్తున్నావు ఇంటికి అని చెప్పేసి. కాబట్టి నిజాలు ఎంత నేను మీరు ఇందాకన్నారు ఆ అమ్మాయి సపోర్టే చేయట్లేదు ఇటే వెళ్తున్నారు, ఇక్కడ నేను సిచ్యువేషన్ని మాట్లాడుతున్నా, జరిగిన సిచ్యువేషన్ ఏంటి సందర్భాలు ఏంటి అని మాట్లాడుతున్నాను అంతవరకు, అంటే మా అమ్మాయి అబ్బాయి కాదు. అదే అండి, రైట్ అండి. సుమలత గారికి మీకు ఉన్న ఆ రిలేషన్ ఏంటి, ఎట్లా ఉండేది? అంటే బాగా క్లోజ్గా ఉంటాం, అంటే ఏదైనా ఉంటే నాకు అమ్మాయి క్లోజ్గా చెప్పేస్తుంది. అంటే తను చెప్పాను కదా మీకు ఇందాక సిస్టర్ లాగా, అక్క ఇది జరిగింది, అక్క ఇలా ఉంది, ఎలా ఉన్నావు అక్క, బాగున్నావా, బర్త్డే అవుతుంది రా అక్క, ఇలా అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అంతే. తర్వాత అప్పుడు ఈ 5 members మీద ఒకటి తెలంగాణ ఇష్యూలో కంప్లైంట్ ఒకటి ఉంది కదా, అది ఈ నెలలో వచ్చే నెలలో అది క్లోజ్ అయిపోతుంది, 7 years అయిపోయింది, అందుకని కొత్తగా తగిలిచ్చారు. ఆ టైంలో కూడా తిరిగాను బాగా, నాట్ ఓన్లీ ఈ కేసు, అప్పుడు మా 5 మంది యూనియన్ సంస్థ గురించి కూడా నేను అప్పుడు తిరిగాను అనమాట, ఎక్కడ మీటింగ్స్ ఉన్నా వాళ్ళ కోసం ఫైట్ చేసేప్పుడు అప్పుడు ఇక బాండింగ్ ఎక్కువైంది మాకు.
ఓకే, రైట్. ఇప్పుడున్న మీ యూనియన్లో వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సమస్యలు అనేవి ఇప్పటికీ అట్లాగే కంటిన్యూ అవుతున్న గొడవలు కూడా మీరు ఇందాక చెప్పారు, ఒకటి క్లోజ్ అవుతుందని చెప్పని. అలా కాకుండా ఇంకా ఆర్టిస్టులకు సంబంధించి కానీ, డాన్సర్స్ సంబంధించి కానీ, వేరే స్టేట్ల నుంచి తీసుకురావడం కానీ, వేరే కంట్రీస్ నుంచి తీసుకురావడం కానీ, ఇక్కడ లేరు అది ఇది అన్నట్టుగా మీరు కూడా వాటి గురించి ఫైట్ చేయడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా జానీ మాస్టర్కి యాడ్ చేసేసి ఆయనకి ఇదొక గొడవగా యాడ్ చేయడం కూడా జరిగింది. అది ప్రొడ్యూసర్ డిమాండ్ అండి. ప్రొడ్యూసర్కి ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు. అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అందరు ఎవరి పేమెంట్ వాళ్ళకి వస్తుందండి. కానీ ప్రొడ్యూసర్ ఒకటే, సినిమా హిట్ అయితే సినిమా అమ్మితే కానీ ఆయన ఒక్కనే సేఫ్ జోన్, ఆయన ఒక్కనే ఉండడు. మిగతా వాళ్ళ పేమెంట్లు ఎవరి పేమెంట్లు వాళ్ళకి వస్తాయి. అలాంటప్పుడు అతను ఏమనుకుంటాడు, అన్ని ఖర్చు పెట్టినప్పుడు అందంగా ఉండాలనుకుంటాడు. సాంగ్ కానివ్వండి, మూవీ కానివ్వండి, ఇన్ని లొకేషన్స్ వెళ్ళడం కానివ్వండి, ఆ గ్రూప్ అయిన ఏంటంటే వాంటెడ్లీ ఆయన సాంగ్ అందం కోసం పిలుస్తాడు. ఓకే, రైట్ అండి, రైట్. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆమె గురించి? ఆ పిల్ల వాంటెడ్లీ చేసిన అమ్మాయి కాదు, టాలెంట్ ఉన్న అమ్మాయి, సూపర్ టాలెంట్ ఉన్న అమ్మాయి. అమాయకమైన పిల్ల, అంటే ఏడ్చేస్తుంది. సెంటిమెంట్ పిల్ల, ఏదన్నా మామూలు గట్టి గసిరేసినా ఏడ్చేస్తుంది. అంత మంచి పిల్ల ఇలా ఎందుకు చేసింది అనేది $1 million క్వశ్చన్. రైట్ మేడం, ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే జానీ మాస్టర్ గారు ఇప్పుడు ఏదైతే చెంచల్గూడ జైల్లో పోలీస్ కస్టడీలో ఉన్నారో దానికి సంబంధించి ఆయన ఏవైతే తన మీద ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆమె మీద లైంగికంగా దాడి చేసిందే కానీ, లేదంటే మైనర్గా ఉన్నప్పుడు కానీ తన మీద రేప్ చేసినవి కానీ, వీటి అన్నిటి మీద కూడా నేరాన్ని తను ఒప్పుకున్నట్టు ఏంటంటే పోలీస్ రికార్డులో పేర్కొన్నారని చెప్పని ఇప్పుడు బయటికి రావడం అయితే జరిగింది వార్త. దానిపైన మరి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు సిగ్నేచర్ ఏమైనా సపోజ్ అక్కడ రాస్తారు కదా కంప్లైంట్ ఏదన్నా, అది ఎవరైనా చదివి వినిపించాలి, కానీ తను చదువుకోలేడు, చదవలేడు యాక్చువల్లీ. సో అక్కడ ఏం చూసి మరి తను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంతా రాదు. అందుకని చెప్పాను వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేస్తుంది. ఏదన్నా గ్రూప్ మెసేజెస్ ఉన్నా కూడా ఏమన్నా ఉన్నా తను హెల్ప్ చేస్తుంది అనమాట. తెలుగు తక్కువగా చదవడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదున్నా కూడా కోర్టులో తేలుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవిడెన్స్ కావాలి, వాళ్ళ ఎవిడెన్స్ కావాలి. అంటే అంగీకారం ఈయనే ఒప్పుకున్నారుగా డైరెక్ట్, అంటే వాయిస్ ఇచ్చారా? తన వాయిస్ ఏమైనా మీరు విన్నారా, చూసారా? అదే ఒకసారి చూడాలి. అంటే రికార్డ్స్ లో అన్నారు, కానీ అది ఏ ఛానల్ ఇచ్చారు, ఏ పేపర్ ఇచ్చారు, అది కూడా చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో రూమర్స్ వస్తున్నాయి, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను ఇంకా నో కామెంట్, ఇంకా నేను దాని గురించి ఏం చెప్పలేను. అంటే నేను కూడా చూస్తాను అసలు ఏం జరిగింది అనేది. మీరు ఇప్పుడే వచ్చింది అంటున్నారు కదా, ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. రైట్. జానీ మాస్టర్ గారి గురించి ఒక మాటలో, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.